హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నైట్ నేను మూంగ్ దాల్ చపాతీ చేశానని చెప్పాను కదా. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని దీంట్లో 3/4 కప్ అయితే మన పెసళ్ళు ఉంటాయి కదా, పెసళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకొని దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే అంతా తీసేసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసినాను. వాష్ చేసి దీన్ని ఒక 6 to 7 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టి 7 గంటల తర్వాత మళ్ళీ ఆ వాటర్ని అంతా వడబోసి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి కడుక్కున్నాను. కడుక్కొని వీటిని అయితే మన మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసుకున్నాను. వేసుకొని దాంతో పాటు ఒక చిన్న పచ్చిమిర్చి, ఇంకా మన క్యారెట్ ఉంటుంది కదా, ఒక క్యారెట్ అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. వేసుకొని వీటన్నింటిని అయితే ఒక మంచి మెత్తటి పేస్ట్ అయితే నేనైతే ఇక్కడ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ చేసేసిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొత్తిమీర, నేను పుదీనా కూడా కలిపి దీంట్లో అయితే వేసేసినాను. మనం ఇక్కడ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని వీటన్నింటిని అయితే మంచిగా అయితే కలిపేసుకున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత దీంట్లో ఏమైతే యాడ్ చేసినానంటే, నేను ఇక్కడ ఫస్ట్ చూపించిన బౌల్ ఉంది కదా, దాంతో ఒక కప్పు అయితే నేను ఇది ఫస్ట్ బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత ఇంకొక కప్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకొని వీటన్నింటిని అయితే కలుపుకున్నాను. అయితే ఇక్కడ నా దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోవడం వల్ల నేను ఏదైతే మూంగ్ దాల్ తీసుకున్నానో దాంతోనే వేసుకోవడం వల్ల నాకైతే కొంచెం ఇది ఏమంటారు పిండి అయితే ఎక్కువైంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మనమైతే చపాతీ పిండి అయితే ఎట్లయితే కలుపుకుంటామో దాన్ని అట్లా ఒక మంచి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసే ముందు ఏం చేసినానంటే, దాని మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి ఒక 10 మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టేసినాను. 10 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని దీన్ని ఏముంది ఇంకా మన చపాతీలాగా దీన్ని అయితే మనం రోల్ చేసేసుకోవడమే. అయితే ఇక్కడ మేము క్యారెట్ మూంగ్ దాల్ వేసినాం కదా, కొంచెం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అది ఒకవేళ కనుక మంచిగా మెత్తగా అయి ఉండకపోతే చిన్న చిన్న హోల్స్ లాగానైతే అయిపోతాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనమైతే దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్ని చపాతీలు అయితే చేసేసుకున్నాను. చేసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే ఇక్కడ కాల్ చేస్తున్నాను. అబ్బా నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం చూసినాను ఈ రెసిపీ, ట్రై చేసినాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అంత బాగుందంటే కర్రీతో లేకున్నా కూడా తినొచ్చు. కానీ ఫస్ట్ టైం చేసినాం కదా, కొంచెం ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఫైనల్గా నా చపాతీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది.